హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని జిల్లా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటే కేవలం 10th క్లాస్ అర్హతతోని కొన్ని ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ అర్హతతో మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి పరీక్ష లేకుండా, ఫీజు లేకుండానే అభ్యర్థుల యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఈ యొక్క ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, అలాగే అప్లికేషన్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి 5 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పోస్టుల వారీగా వేకెన్సీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి క్లియర్గా చెప్తాను. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మొదటిగా చూసినట్లయితే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిల్ అనే ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 25,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సో వీరికి వచ్చేసి రిలవెంట్ ఫీల్డ్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్తో పాటుగా 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే కౌన్సిలర్ లేదా సోషల్ వర్క్ లేదా సైకాలజిస్ట్ అనేటువంటి ఉద్యోగాన్ని ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. సో వీరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే సోషల్ సైన్స్ లేదా సైకాలజీకి సంబంధించి గ్రాడ్యుయేషన్ కోర్స్ ఉండాల్సి ఉంటుంది. అలాగే 1 or 2 years ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. లేదంటే ఏదైనా డిగ్రీతో పాటుగా 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే అభ్యర్థులు కూడా అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక థర్డ్ వన్ చూసినట్లయితే చౌకీదార్ అనమాట. వీరికి వచ్చేసి 9,000 రూపాయల చొప్పున శాలరీ మెన్షన్ చేశారు. 10th క్లాస్ అర్హతని యొక్క ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. అలాగే హౌస్ కీపింగ్ వర్కర్ కూడా ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 9,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సో 10th క్లాస్ అర్హతని యొక్క 2 ఉద్యోగాలు కూడా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక లాస్ట్ వన్ చూసినట్లయితే యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ సంబంధించి ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 5,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి రెలవెంట్ ఫీల్డ్ అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా నోటిఫికేషన్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. సో మీరు ఏ పోస్ట్ కింద అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఎటువంటి రాత పరీక్ష లేకుండానే అభ్యర్థుల్ని వాక్-ఇన్ ఇంటర్వ్యూ విధానంలో అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. సో ఇక వాక్-ఇన్ డేట్స్ కనుక చూసినట్లయితే 14/5/2026 నుంచి 15/5/2026 వరకు అనమాట. అంటే 2 రోజుల పాటు ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఉదయం 11 గంటలకల్లా మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో ఇక వెన్యూ కనుక చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. సో అదే హాస్పిటల్ ఉన్నటువంటి ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ చిత్తూరులో ఉన్నటువంటి ఈ యొక్క అడ్రస్ లో మనం వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇంకా ఏమైనా రిలవెంట్ డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే అవన్నీ కూడా తీసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకొని మనం వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా హాస్పిటల్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. భర్తీ చేసిన ఉద్యోగాలంటే కూడా వాక్-ఇన్ ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేస్తున్నారు. సో అదే హాస్పిటల్ ఉన్నటువంటి డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు అనమాట. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లా నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకువస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ వచ్చేసి వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.